హే ఫ్రెండ్స్, ఇవాళ ఆగస్ట్ 15th ఫౌజీ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియో అయితే రావాలి. కానీ గ్లిమ్స్ వీడియో అయితే రాలేదు, దీని బదులు పోస్టర్ అయితే వచ్చిందన్నమాట. మరి గ్లిమ్స్ వీడియో ఎప్పుడు రావచ్చు అనేటువంటిది నేనైతే వీడియో చివరిలో చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా ఇక పోస్టర్ బ్రేక్ డౌన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక పోస్టర్ ఎలా ఉంది అనేటువంటిది మాట్లాడుకోవాలంటే అదిరిపోయింది అనేటువంటిది చాలా అంటే చాలా చిన్న విషయం అయిపోద్ది మామ. పోస్టర్ అయితే అరాచకం ఉందని చెప్పొచ్చు. లైక్ పక్కన మన గాంధీ గారు అండ్ అలాగే మరో పక్క మన ప్రభాస్ గారు అయితే ఉన్నారన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతి ఒకవైపు ప్రళయం ఒకవైపు అన్నట్టుగా ఉందన్నమాట. అండ్ ఇక పోస్టర్ కింద మీరు బాగా గమనిస్తే ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఫర్ అలోన్ అని రాసి ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఒక యుద్ధాన్ని ఒంటి చేత్తో జయించేవాడని దీని యొక్క అర్థం అన్నమాట. సో నాకు తెలిసి ఈ ఫౌజీ మూవీలో మన ప్రభాస్ గారు అయితే హనుమాన్ ఎలా ఫైట్ చేస్తాడో ఆ విధంగా ఒంటి చేత్తో ఇక యుద్ధాన్ని గెలిపిస్తాడు అనమాట మన ప్రభాస్ అయితే. సో మన గాంధీ గారు అయితే శాంతియుతంగా ఉందామంటున్నాడు, కానీ మన ప్రభాస్ మాత్రం 2 నిమిషాల టైం అసలు వీళ్ళకి రక్తపాతం ఏంటో చూపిస్తానన్నట్టుగా ఉన్నాడు అనమాట. అండ్ మీరు పోస్టర్ లో బాగా గమనిస్తే మన ప్రభాస్ ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రక్తం ఏదైతే ఉందో మన ఫౌజీది కాదనమాట. రక్తం ఏదైతే ఉందో ఆ యొక్క ఎనిమీస్ ది. సో అంత బ్రుటల్ గా అంత కసిగా మన ప్రభాస్ గారు ఫైట్ చేసి చంపుతున్నాడంటే ఆలోచించండి మామ, అది మామూలు ఫైట్ కాదని చెప్తాను నేనైతే. ఒక సలార్ ఏ రేంజ్ లో ఒక కాటేరమ్మ ఫైట్ సీన్ ఉందో ఈ ఫౌజీ మూవీలో దానికి మించి ఉండబోతున్నాయని నాకైతే చాలా అంటే చాలా క్లారిటీగా చాలా అంటే చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. అండ్ మన ప్రభాస్ అయితే ఇలా చెప్తున్నాడు అనమాట, ఒక్క 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం లోపల పెట్టి పక్కనకి వెళ్ళండి, 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొని వచ్చేస్తాను మన ప్రభాస్ గారు మన ఫౌజీ గారు అయితే ఛాలెంజ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మామ, ఈ ఫౌజీ మూవీ ఏదైతే ఉందో ఒక స్పిరిట్, ఒక సలార్ 2, ఒక కల్కి 2 అండ్ బాహుబలి 2 దీనికి మించి ఉండబోతుందని నాకైతే ఈ ఫౌజీ మూవీ పోస్టర్ చూసాక అర్థమవుతుంది. సో ఇది నా మాట కాదనమాట, ఇది జరగబోయేదని నేను చెప్తున్నాను. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫౌజీ సినిమా ఏదైతే ఉందో మన ప్రభాస్ గారి కెరీర్ లో ది బెస్ట్ మూమెంట్ గా ఉండబోతుందని నేనైతే చెప్తున్నాను. మరి మీకు ఎంత మందికి ఈ ఫౌజీ మూవీ పోస్టర్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లిటరల్లీ నాకైతే భయ మన ప్రభాస్ గారిని ఆ యొక్క బ్లడ్ లో ఆ యొక్క బల్క్ బాడీలో ఆ యొక్క రక్తపాతంలో చూస్తుంటే లిటరల్లీ నాకైతే అసలు ఏం ప్లాన్ చేయబోతున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నా నరాల్లో మెలిగిందని చెప్తాను. సో లిటరల్లీ భయ నాకైతే ప్రభాస్ అన్న గారిని చూసినాక ఒకటే అర్థమైంది, బాక్స్ ఆఫీస్ ని ఖచ్చితంగా బద్దలు కొట్టబోతున్నాడు ఈ యొక్క ఫౌజీ మూవీతోని. మరి మీరెంత మంది ఈ ఫౌజీ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో జై రెబల్ స్టార్ ప్రభాస్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ ఫౌజీ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియో ఎప్పుడు రావచ్చు అనేటువంటిది మాట్లాడుకోవాలంటే ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్ లో ఈ ఫౌజీ మూవీకి సంబంధించి గ్లిమ్స్ వీడియో రావచ్చు అని ఇప్పుడున్న రూమర్స్ అయితే చెప్తున్నాయి అనమాట. లేదా ఒక 5 days గ్యాప్ తీసుకొని గ్లిమ్స్ వీడియో రావచ్చు అని ట్విట్టర్ లో అప్డేట్ అయితే షేక్ చేస్తుంది. మరి చూడాలన్నమాట ఇది ఎంతవరకు తీసుకెళ్తారు అనేటువంటిది. సో ఇదన్నమాట ఫౌజీ మూవీకి సంబంధించి అప్డేట్. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఇప్పటి నుంచి మన ఎంవీ అప్డేట్స్ లో ప్రతి మూవీకి సంబంధించి ఫుల్ వీడియో రివ్యూ అయితే వస్తాయన్నమాట. లైక్ ట్రైలర్ గానీ, టీజర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఏదైనా సరే మన ఛానల్లో ఇప్పటి నుంచి ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ పక్కనున్న హైప్ సింబల్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.